హరే కృష్ణ అండి. అందరికీ మా స్వప్న గుండేటి స్పిరిచువల్ బ్లాగ్స్లో స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం చూసినాము నిర్జల ఏకాదశి అంటే ఏంటి. సో ఈరోజు వీడియోలో ఇవాళ 7th జూన్ 2025 నిర్జల ఏకాదశి ఉండండి. సో ఈ నిర్జల ఏకాదశి మనం ఈజీగా టిప్స్ పాటిస్తూ ఎలా పాటించాలో మనం తెలుసుకుందాం. సో నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ని ఫాలో కండి. మీరు ఈజీగా ఈ నిర్జల ఏకాదశి కూడా ఫాలో చేయొచ్చు. అందరు నిర్జల ఉండలేకపోతే పర్వాలేదు, మీరు ఫ్రూట్స్తోని లేదు అంటే ఏకాదశి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా నాన్ వెజ్ కానీ మత్తు పదార్థాలు కానీ పాలు మన చేపలు గుడ్లు ఇలాంటి ఏమి తీసుకోకండి ప్లీజ్. సెకండ్, ఎవరైతే ఫాస్టింగ్ చేస్తున్నారో ఈ నిర్జల ఏకాదశి చేస్తున్నారో వాళ్ళకి టిప్ నెంబర్ 1. ఫస్ట్ టిప్ ఏంటంటే ఫోకస్ ఆన్ రీజన్ ఆఫ్ కీపింగ్ ఏకాదశి. ఫస్ట్ మనం ఈ ఏకాదశి ఎందుకు ఉంటున్నాము అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏకాదశి అంటే ఏంటి అండి? ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటిది? హరి నివాసం. ఎప్పుడైతే మనం హరికి ఆ భగవంతునికి దగ్గరగా ఉంటామో దాన్ని ఉపవాసం అంటారు. సో దగ్గరగా ఎలా ఉండాలి? ఎలా అంటే ఆ భగవంతుని నామం సంకీర్తనం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా భగవంతుని నామం సంకీర్తన చేస్తే మనం భగవంతునికి దగ్గరగా ఉండగలుగుతాం. సో మనం ఈరోజు భగవంతునికి దగ్గరగా నివసిస్తే అది ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. సో టిప్ నెంబర్ 2, స్పిరిచువల్ ఎంగేజ్మెంట్. స్పిరిచువల్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటిదండి? ఆధ్యాత్మికంగా చాలా ఎంగేజ్ అయి ఉండం. ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మనం ఫోన్ చేసి ఫ్రెండ్స్తో మాట్లాడడం, లేదు అంటే మూవీస్ పెట్టుకొని చూడడం, లేదంటే మధ్యాహ్నము ఫాస్టింగ్ ఉంది నిద్ర వస్తుందని చెప్పేసి నిద్రించడం, ఇది చాలా తప్పు. ఇలాంటి పనులు అసలు చేయకూడదు. మనం ఏం చేయాలన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. హరినామం ఎక్కువ సార్లు మనం చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ వచ్చేసి డివోటీస్ అసోసియేషన్. సో డివోటీస్ భక్తుల సాంగత్యం చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ వ్రతం చేయలేకపోతాం, టైం గడవదు, మనకు చాలా నీరసం వచ్చేస్తుంది. సో ఎవరైతే మనకు కోఆపరేట్ చేస్తారో, మన సాంగత్యం ఇస్తారో, సో మనం వాళ్ళని చూసి వాళ్ళు కూడా చేయట్లేదు కదా, మనం వాళ్ళతో కలిసి హరినామం చేస్తూ హరి సంకీర్తనం చేస్తూ మన టైంని గడపచ్చు. ఎలా అయితే మీరు వీక్లీ లేకపోతే మంత్లీ ఆడవాళ్ళ మధ్యలో చాలా కిటీ పార్టీస్కి వెళ్తారు. సో ఇంట్లో కిటీ పార్టీస్ పెడతారు, దాని బదులు ఇవాళ సంకీర్తన పార్టీ పెట్టండి. మీ డివోటీస్ని పిలవండి, వాళ్ళని పిలిచి వాళ్ళతో సంకీర్తన చేయించండి. అప్పుడు మీ ఈ ఉపవాసం చాలా బాగా జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి మనకు కీప్ ఇన్ కూల్ ప్లేసెస్. ఫస్ట్ లివ్ ఇన్ కూల్ ప్లేసెస్. ఏం చేయాలంటే ఉపవాసం చాలా వేడి ఉంది బయటగా. సో మనం ఏం చేయాలి? ఎక్కువ టైం ఏసీలో ఉంటే ఏసీలో, లేదంటే ఏదైనా గార్డెన్లో చల్లటి ప్లేసెస్లో మనం ఉండడానికి ట్రై చేద్దాం. బయటకు షాపింగ్ వెళ్ళడం లేకపోతే బయట తిరగడం అది అవాయిడ్ చేయండి. సో అప్పుడు మీ బాడీ కూల్గా ఉంటుంది. సో దానివల్ల మీకు థర్స్ట్ అనేది తక్కువ అవుతుంది, దాహం తక్కువ వేస్తుంది. ఓకే. నా 4th టిప్ వచ్చేసి ఏంటంటే రీడింగ్ రిలీజియస్ స్పిరిచువల్ బుక్స్. సో చాలామంది ఇంట్లో భగవద్గీత ఉంటుంది, భాగవతం ఉంటుంది, కానీ ఎవరు తీయరు, చదవరు, జస్ట్ షో పీస్ లాగా ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ రోజు ఏకాదశి రోజు మీరు ఆ బుక్స్ తీయండి, కొన్ని గంటలు వాటిపై గడపండి, అదేంటో తెలుసుకోండి. మన బుక్స్ని మనం తెలుసుకొని చదువుదాం, 10 మందికి చెప్దాం. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే భగవద్గీత బుక్స్ కానీ రిలీజియస్ బుక్స్ తీసి చదవండి. లేదండి మా దగ్గర బుక్స్ లేవంటారా, ఆన్లైన్కి వెళ్ళండి, అందులో చాలా ఉంటుంది, మీరు వినండి, అట్లీస్ట్ శ్రవణం చేయండి. చదవలేకపోతే శ్రవణం చేయండి, అది కూడా చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టిప్ వచ్చేసి దాహం తట్టుకోలేకపోతున్నాం, అవన్నీ ఇంకా కావట్లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే స్నానం చేయండి. సో ఫస్ట్ మీరు వెళ్ళి స్నానం చేసి ఎన్నిసార్లైనా స్నానం చేయండి, దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మీరు 3, 4, 5 ఎన్నిసార్లు స్నానం చేసినా బాడీ అనేది కూల్ అవుతుంది. సో మనకు దాహం వైపు మనకు వెళ్ళదు. సో మనం ఈ టిప్ పాటించవచ్చు. లాస్ట్ బట్ చాలా ఇంపార్టెంట్, ఎట్లా అంటే ఇవన్నీ పాటిస్తూ ఇది ఒక్కటి చేయకపోతే అవన్నీ వేస్ట్. ఏంటది అంటే ఈరోజు మనం ప్రజల్ప చేయకూడదు. దట్ మీన్స్ గాసిప్స్. నో గాసిప్స్. ఫోన్ చేసి లేకపోతే ఎవరైనా చుట్టాలి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో కూర్చొని వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, ఇది జరిగింది మొన్న జరిగింది, నో. ఈరోజు దానికి జిప్ వేయండి. ఎలాంటి గాసిప్ చేయకండి. ఎలా అయితే నిండు పాలలో ఒక్క చుక్క నిమ్మరసం కానీ ఏదైనా పడితే మొత్తం పాలు విరిగిపోతాయో, అలాగే మీరు మిగతా అన్ని టిప్స్ పాటిస్తూ ఈ ఒక్క టిప్ పాటించకపోతే సేమ్ అదే జరుగుతుంది. సో ప్లీజ్ అవేర్ ఆఫ్ గాసిప్స్ చేయకండి.
సో నా ఈ కొన్ని టిప్స్తో మీకు ఈ ఏకాదశి చేయడానికి చాలా ఈజీ అవుతుందని నా ఉద్దేశం అండి. అండ్ లాస్ట్ ఏంది అంటే, మీరు మీ ఈ రోజుని ఎలా గడిపారు, మీరు ఎలా మీ ఈ ఏకాదశిని గడిపారో అది నాకు మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎవరైతే కొత్తగా ఈ నిర్జల ఏకాదశి ఉంటున్నారో వాళ్ళు కూడా మీ కామెంట్స్ ఏంటిది, మీది ఎలా రెస్పాన్స్, అవన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. స్పెషల్లీ అందరూ హరే కృష్ణ నామాన్ని ఖచ్చితంగా చేయండి, ఎక్కువసార్లు చేయండి. హరే కృష్ణ అని అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.